హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. వెల్కమ్ టు పీపుల్ ఆఫ్ తిరుపతి ప్రెజెంట్ ఇన్ కాన్వర్జేషన్ విత్ అవినాష్. సో లైక్ ఇట్స్ మై తిరుపతి ఎలా స్టార్ట్ చేశారన్న? అంటే ఏం ఇన్స్పైర్ అయ్యి చేశారు? ఎలా? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. ఇది ఒక ఫన్నీగా స్టార్ట్ అయిన పేజ్ అంతే. ఓకే. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇదే సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాం, బీటెక్ సెకండ్ ఇయర్. ఆ టైంలో మా ఇంట్లోనే ఉన్నాము. ఓకే. ఆ టైం ఎక్కడ ఏం పేజెస్ లేవు, ఏదో ఒక పేజ్ ఉండాలనుకుంటా ఆ టైంలో. అప్పుడు ఏదో ర్యాండమ్ గా ఒకటి మనం కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసి, ఇప్పుడు ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. నైట్ కి ఏమైందో తెలీదు, మార్నింగ్ లేచి చూడంగానే ఒక 12,000 13,000 ఫాలో లైక్స్, అప్పుడు లైక్స్ ఉంది, లైక్స్ వచ్చాయి. అంటే లైక్ ఇట్స్ మై తిరుపతి ఎలా స్టార్ట్ చేశారన్నమాట? ఫస్ట్ వచ్చేసి అప్పుడు నవంబర్ 29, 2014. ఓకే. నేను మిస్టర్ వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ అవుతాను. ఓకే. బేసిక్గా అప్పుడు ఏంటంటే తిరుపతి కంటే స్పెసిఫిక్ పేజెస్ ఏం లేవు, తిరుమల రిలేటెడ్ పేజెస్ ఉన్నాయి కానీ తిరుపతి కంటే ఏం లేవు. ఓకే. సో గ్రూప్స్ ఉన్నాయి, బేసిక్ గా ఫేస్బుక్ లో గ్రూప్ కాన్సెప్ట్ ఉంది. అవును. సో గ్రూప్స్ కొంచెం యాక్టివ్ గా ఉండండి. గ్రూప్స్ డివోషనల్ ఇన్ఫర్మేషన్ రెండు పోస్ట్ చేసేవాళ్ళం. అప్పుడు మేమేమంటున్నామంటే కొంచెం ఈ మీమ్స్ అప్పుడప్పుడు సెండ్ అవుతాను, లైన్ గ్యాస్, చిల్బ్రూ ఇట్లాంటి తెలుగులో వచ్చి సాయి బిస్కెట్ వాళ్ళు స్టార్ట్ చేస్తామండి, వాళ్ళు బ్లాగ్స్ కూడా రాస్తాము. మేమేం చేస్తామంటే తిరుపతికి జస్ట్ మరీ అంత లార్జ్ స్కేల్ కాకుండా కొంచెం ఫోటోస్ స్టార్ట్ చేద్దాము స్లోగా, తర్వాత వచ్చేసి మీమ్స్ యాడ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. బేసిక్ గా పేజ్ వచ్చేసి ఈ పేజ్ ఫోటోగ్రఫీ రెండు మిక్స్ అన్నమాట, తిరుపతి పేజ్. సో అప్పుడు ఏమైందంటే డే 1 క్రియేట్ చేసాము, నితిన్ వాళ్ళ ఇంట్లో డిస్కషన్ చేసాము. వేరే నేమ్స్ కూడా అవుతున్నాయి, తిరుపతి అడ్డా, సో అట్లా గ్యాంగ్ నేమ్స్. బట్ ఎందుకో అప్పుడు కొంచెం కొత్తగా పెడదాం, కొంచెం క్యాచీగా ఉంటే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సిటీకి అంటే ఈజీగా చెప్తే నా తిరుపతి అనే ఫీలింగ్ వస్తారు కాబట్టి ఇట్స్ అవర్ తిరుపతి అని కూడా పెట్టిండొచ్చు, అందరికీ అయిపోతుంది. బట్ నేనేంటంటే నా మై తిరుపతి అన్నట్లు అది నా ఇష్టంతో పెట్టుకున్నా, ప్యాషనెట్ క్రియేట్ చేసుకున్న పేజ్ కాబట్టి మేము అట్లా పెట్టాము. సో ఫస్ట్ అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అప్డేట్స్ అవన్నీ తర్వాత పోస్ట్ చేసుకుంటా ఉంటాను. నేమ్ అలా పెట్టినప్పుడు కూడా చాలా కమెంట్స్ వచ్చాయి, ఇదేం మీ తిరుపతి అవర్ తిరుపతి అని పెట్టాలి కదా మంది కదా, అది అందరూ అలవాటు అయిపోయింది మై తిరుపతి అని, వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది అనేసి. ఓకే. అంటే లైక్ మీరు బిఫోర్ ఫ్రెండ్స్ కదన్నా, అంటే ఇనీషియల్ గా మాట్లాడుకున్నారా లైక్ ఎట్లా చేయొచ్చు, ఎలా చేయాలి? ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ పేజ్ స్టార్ట్ చేయలేదు, అసలు ఏం అనుకోలేదు. ఐ మీన్ లైక్ మీరు ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. మాకు అసలు ఏ గోల్ లేదు, ఓకే, పేజ్తో ఏం చేయాలండి. ఓకే. ఏదో బేసిక్ గా ఫోటోగ్రఫీ ఆకంటే బాగా వాడు చేసేవాడు. ఓకే. ఓకే. ఫోటోగ్రఫీ నువ్వు చేస్తున్నావు, అంతో కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఇది యాడ్ చేద్దాం, చేద్దాం. అంటే మీన్స్ అంటే ఎక్కువ అంటే ఇప్పుడు నా టార్గెట్ ఆడియన్స్ తిరుపతి మాత్రమే, తిరుపతికి సంబంధించిన మీన్సే చేయాలి. అవును. సో అట్లా స్టార్ట్ చేస్తాం అన్నమాట. బేసిక్గా మీన్స్ అనేది తిరుపతి పైన ఉండేది, ఎక్కువ మంది అట్లే కనెక్ట్ అయ్యారు. ఫాలోవర్స్, ఇనిషియల్ ఫాలోవర్స్ మొత్తం వాళ్ళు అట్లే. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు, ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీతో కానీ అట్లా క్లోజ్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఫస్ట్ ఫోన్ వాడద్దని చెప్పి. ఓకే. ఏంటంటే అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ డే 1 ఫాలోవర్స్ 81. ఓకే. అది 1 year కి 20+ అయింది, 20,000+. ఓకే. ఓకే. సో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ఎప్పుడు ఫోన్ వస్తారా అనుకుంటారు. ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు, అంటే మేము చేసేది కూడా అదే కదా, అవి ఎక్కువ ఫోన్ పేరు రాని పని చేస్తాం. ఓకే. సో ఇంకేదన్నా సమాజాన్ని ఉద్ధరించే పని చేయడం, పోస్ట్ చేసేది ఫోటోస్ ఇవే కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పెద్ద హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అన్న ఇప్పుడు అందరూ మా ఫ్రెండ్, మాకు తెలిసిన వాడే, మా వాళ్ళే, మా పక్కింటోళ్ళకి చెప్పడం, ఎదురింటోళ్ళకి చెప్పడం. మా అబ్బాయి దగ్గర ఇన్స్టాగ్రామ్ లో 3.5 లక్షలు, ఫేస్బుక్ లో ఒక దగ్గర 2 లక్షల మంది ఉన్నారంట, 5 లక్షల మంది ఉన్నారంట. ఓకే. ఫాలోవర్స్ అంటే 10 years జర్నీ కాబట్టి వాళ్ళు మాకు ఇప్పుడు గర్వపడుతున్నారు. యాక్చువల్గా అప్పుడు చేసిన వరకు రిజల్ట్ వచ్చింది కాబట్టి, ఏదైనా రిజల్ట్ వస్తేనే, రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు హ్యాపీ. స్టార్టింగ్ లో అనుకున్నారా అన్న ఇంత హైప్ వస్తుంది, బాగుంటది
అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్ ర్యాండమ్ ఐడియా జస్ట్ స్టార్ట్. 100K రావాలి, 200K రావాలి, ఇట్లా ఎప్పుడేం అనుకోలేదు. అది కంటెంట్ పెట్టాలి, ఓకే పోస్ట్ చేయాలి రెగ్యులర్ గా అనే ఉండింది. కానీ ఎప్పుడు ఇంత రావాలి, నెక్స్ట్ చేద్దాం అది చేద్దాం ఫ్లోలో అయిపోతుంది. ఓకే మేము అసలు రీచ్ అవి ఏం చూడవచ్చు అలవాటు ఎప్పటి నుంచి ఎప్పటికీ లేదు. ఓకే స్టార్టింగ్ లో అర్థం కూడా అయ్యేది మెట్రిక్స్ కూడా అర్థమయ్యేది. ఓకే సో మేము ఏంటంటే బేసిక్ ఏంటంటే కన్సిస్టెన్సీ పోస్ట్ ఈరోజు ఇది జరుగుతుందని చేయాల్సింది. దాన్ని ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా. ఫేస్బుక్ అంటే మోస్ట్లీ ఫొటోస్తోనే ఫొటోస్ స్లైడ్ షోస్ అవి స్లైడ్స్ ఉండేది, కొంచెం స్లైడ్స్ చేయడము, ఇన్ఫర్మేషన్ స్లైడ్స్ లో పెట్టడము, ఇట్లా కొన్ని రోజులు ట్రెండ్ అయింది ఉంటాం. మోస్ట్లీ ఏది ఫీడ్ చేయాలో అదే ఫీడ్ చేసేవాళ్ళం. ఎక్స్ట్రా మైల్ వెళ్ళే వాళ్ళం కూడా కాదు. లిమిటెడ్ ఎఫర్ట్ ఎప్పుడు పెట్టింది, ఎక్కువ పెట్టడం అనేది కూడా లేదని చెప్పి ఫేస్బుక్ అంతా అట్లే ఉంటుంది. విపత్తమైన రీచ్ ఓవర్ నైట్ లో రావడం అనేది రాదు. బట్ ఎప్పుడైనా తిరుపతికి బాహుబలి ఆడియో ఫంక్షన్ ఇక్కడ జరిగినప్పుడు అప్పుడు ఏమవుతారంటే ఇప్పుడు మనకు రీచ్ అనేది బయట వెళ్తుంది అనమాట. ఆడియన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టాలీవుడ్ ఆడియన్స్ కూడా వచ్చేస్తారు జస్ట్ తిరుపతికి రీచ్. ఇప్పుడు వర్షాలు ఏమైనా ఎక్కువ పడ్డా కానీ తిరుపతికి వచ్చే వాళ్ళు చూసుకొని వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే రీచ్ కొంచెం పెరుగుతుంది. మిగిలిన టైంలో ఏమంటే జస్ట్ నార్మల్ గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మేము ఎక్స్ట్రా మైల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టేవాళ్ళం. ఎప్పుడు ఏంటంటే కొత్తగా క్రియేటివ్ గా చేయాలి, అది బేసిక్ ఐడియాతోనే చేస్తూ ఉండేవాళ్ళం. సో మోస్ట్లీ కన్జంప్షన్ అంతా మన లోకల్ తిరుపతి అంతే కాబట్టి అంత నార్మల్ ఉంటుంది. ఏదైనా అకేషనల్ గా అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో యాక్చువల్లీ చాలా కంగ్రాచులేషన్స్ అన్న, లైక్ 81 ఫాలోవర్స్ నుంచి 1,71,000 ఫాలోవర్స్ ఇన్ ఫేస్బుక్ అండ్ 3,45,000 ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఈ జర్నీ ఎలా ఉందన్న, లైక్ ఫ్రమ్ day 1 to ఇప్పటికి కానీ? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మైల్ స్టోన్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఏమి ఉండదు. ఓకే అన్న. అన్నట్టే అంటే ఓకే ఫైన్, ఏదో చేస్తే వచ్చింది దాకా. ఏదో చేస్తే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ పోస్ట్ చేయడం. సో ఎప్పుడు మైల్ స్టోన్స్ కోసం ఎప్పుడు పరిగెత్తుంది ఏం లేదు. సో అందుకే నాకు నెంబర్ చెప్తుంటే నాకు ఎక్సైట్ చేయలేదు. ఓకే నార్మల్ గానే అనిపిస్తాను. లైక్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. సో అంటే ఆఫ్టర్ 2 years అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. అప్పుడు ఎలా ఉండేది అన్న కాలేజ్లో ఫ్రెండ్స్ రికగ్నిషన్ కానీ, మీ జూనియర్స్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ? మరి అంత హెవీగా ఏం లేదు, ఎందుకంటే తెలియదు కదా మేము ఏదో మా క్లోజ్ ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళకి అంతే కానీ కాలేజ్ లో ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా ఎంతమందికి తెలుసుకోవాలో తెలియదు. అంటే అదే మేబీ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకే సూపర్ అన్న. 2 years లో మాత్రం ఏం పెద్ద డిఫరెన్స్ ఏమో అనిపించలేదు. బయటకు వచ్చాకే ఏమన్నా ప్రిన్సిపల్ గారు బాగా చూసాను. సో మళ్ళీ తెలిసింది లైక్ కాలేజ్ అంతా ఏం తెలియదు కానీ ఈ కాలేజ్ లో మన స్టూడెంట్స్ అని తెలుసు అంతే. అది మేము వచ్చేసాక తెలుసు అందరికి. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ అదే చెప్తున్నా, ఫేస్బుక్ అంత ప్రయారిటీ లేదు, పేజ్ ఉంది యాక్టివ్ గా ఉందని మాత్రమే జనానికి తెలుసు. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది కొంచెం బూమ్ స్టార్ట్ అయింది. జనాలు కొంచెం వీళ్ళేదో కొంచెం ప్రాపర్ గా చేస్తున్నారు, స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఉండింది, ఫేస్బుక్ కూడా స్టార్ట్ అయింది. సో అప్పుడు మాకేంటంటే ఇప్పుడు ఎస్సీసీ నుంచి వచ్చేదాకా మా సుధాకర్ రెడ్డి సార్ గారు ఏం చేశారంటే మన అల్యూమిని అని చెప్పేసి మాకు ఈవెంట్స్ కాలేజ్ ఈవెంట్స్ అనేది సోషల్ మీడియా పార్ట్నర్స్ చేయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చేసిన తర్వాత మాకు మూమెంట్ చేశారు. ప్రతి ఎప్పుడు ఏ ఈవెంట్ ఏదైనా క్లాస్కి వెళ్ళినా కూడా ఆయన ఖచ్చితంగా మా పేరు చెప్తాడు. మన స్టూడెంట్స్ మీరు కూడా అలా ఏమన్నా ఇన్నోవేటివ్ గా చేయాలి అనేసి బాగా సపోర్ట్ చేసేవాడు. అది మాత్రం చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఎందుకంటే మేమే పెద్దగా ఏం చేయలేదు, పేరు ట్రీట్ చేస్తాం అంతే. బట్ ఆయనకి ఏమనిపించింది తెలియదు, బట్ హీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో ఎప్పుడు మా గురించి మీరు అమ్మగారు నేను పాస్వర్డ్ 2016 ఇప్పటికీ అదే రేప మెయింటైన్ చేస్తాను. బట్ ఏ అవసరం ఉన్నా కానీ జస్ట్ మా కాలేజీలు రాకుండా చేసుకోండి చెప్తాను అని చెప్పి అండ్ లైక్ కంటెంట్ జర్నీ ఎలా ఉండేది అన్న? లైక్ మీరే వెళ్ళి షూట్ చేసి ఇనిషియల్ డేస్ లో అంతా మందేసుకొని వెళ్ళిపోయి తిరగడం, ఫోటోలు తీయడము అన్ని మేమే చేస్తాం.
నాకు తెలిసి చాలా చాలా మంత్స్ ఇయర్స్ చేసినట్టున్నాం. ఆ తర్వాత ఇంకా కెరీర్ సైడ్ వచ్చేసరికి ఊరోజులు వెళ్ళాల్సి వచ్చింది జాబ్ కోసం. బట్ పేజ్ మాత్రం వదలలేదు. ఓకే. దాంట్లో కంటెంట్ వెళ్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు పంపించడం స్టార్ట్ చేశారు. మేబీ విస్మయ తిరుపతిలో మన ఫోటో ఉంటుంది, ట్యాగ్ చేస్తారు, మనల్ని మెన్షన్ చేస్తారు అని చెప్పి అలా 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 అనుకున్నారేమో మరి. అలా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి లోకల్ గా ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా సరే ఫోటోగ్రాఫర్స్ ఇవ్వాలని ఏం లేదు. ఎవరైనా సరే కొంచెం డీసెంట్ గా మంచి క్వాలిటీతో ఉండే పిక్చర్స్ ఏమైనా తీసుకొని ఇలా చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళు మంచి మంచి ఫోటోస్ తీసి పంపించేవాళ్ళు. అప్పుడు మాకు అనిపించేది, సరే మనం లేకపోయినా ఊర్లో పేజ్ అనేది రన్ అవుతుంది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫాలోవర్ లోకల్ తిరుపతిలో ఉండే జనాల వల్ల రన్ అవుతుంది. కంటెంట్ వరకేమో ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. ఏదో ఒకటి ఉంటుంది పేజ్ లో ఎవ్రీడే ఏదో ఒకటి. వచ్చేసి కంటెంట్ కూడా ఎట్లుంటుంది అంటే పోస్ట్ చేయడం, నాకేదో జస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్ నేను చేయడం అనేది. మేము బేసిక్ గా 3-4 ఆర్టికల్స్ ఖచ్చితంగా చదవాలి. ప్రతిరోజు న్యూస్ చూడాల్సింది. న్యూస్ చదవడం చేయడం ఈ పేపర్ ప్రతిరోజు చదవాల్సింది. ప్రతిరోజు డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఇది అనమాట. దాంట్లో ఏ న్యూస్ పెట్టాలి, ఏ న్యూస్ పెట్టకూడదు అంటే అన్ని కవర్ చేయాలని మాట్లాడేది. ఇంపార్టెంట్ మాత్రం కవర్ చేయాలనేది ఉండేది ఫస్ట్. సో న్యూస్ స్టార్ట్ చేసాం అనమాట. న్యూస్ ఏంటంటే మాకు కరెంట్ పేపర్ పెట్టడం కూడా అనిపించేది కాదు. ఎప్పుడు అంటే ప్రిసైజ్గా క్రిస్పీగా 3-4 లైన్స్ లో ఉంటే బాగుంటుందని అనిపించేది. ఆ విషయంలో అయితే బాగా చేస్తుంది. ఆ గ్రాఫిక్స్ మొత్తం అంటే నేను బేసిక్గా ఎడిటింగ్ చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. బట్ కంటెంట్స్ ఎట్లా చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలని చెప్పి ఇంటికి తీసుకున్నాను. సో అట్లా జరిగేది అన్నమాట ప్యానల్గా. సో ఏ ఇబ్బంది లేకుండా న్యూస్ కోసం ఎప్పుడు థాట్ క్లియర్గా ఉండాలి. విత్ ప్రాపర్ సోర్స్. అంటే నేను ఎక్కడ చూసి అనుకుంటాను అడిగి నేను చెప్పాలి కదా, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టడానికి లేదు. సో రెండు మూడు చూసి నేను దాని కమెంట్స్ లో మళ్ళీ పెట్టడం, లింక్ ఎవరు ఫుల్ ఆర్టికల్ చదువుకోవచ్చు. ఇంకా ఫొటోస్ విషయాన్ని కూడా అంతే. కాపీరైట్స్ విషయం చాలా సీరియస్ అనమాట. ఆ విషయంలో మాత్రం ఎప్పుడు పూర్తి తీసుకోవడం అనేది ఎప్పుడు లేదన్నమాట. నీ ఫోటో అయితే అది నీ ఫోటోని, నీ పేరు. ఇప్పటికీ మా ఫేస్బుక్ లో వెళ్ళి నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చాలా ఎవరికైనా కానీ ఎప్పుడైనా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫోటో అంటే వాళ్ళ ఫోటో క్రెడిట్ ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం వాళ్ళు అసలు అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే వీడు ఇట్లా చేస్తాడు వాళ్ళు అసలు తగ్గేవాళ్ళు కాదు. ఫోటోగ్రాఫర్ అప్పుడు అసలు ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట. ఇప్పుడు పేజెస్ ఎట్లా స్టార్ట్ అయిందో అప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎక్కువైపోయారు. ఒకనొక టైంలో వాళ్ళు మొత్తం మనకి ఇచ్చేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ సపోర్ట్ చాలా క్రూషియల్. వాళ్ళు ది బెస్ట్ యాంగిల్స్ తీసేవాళ్ళు. మేము ఒక యాంగిల్ తీస్తాం, మేము మొబైల్ షూట్ చేసేవాళ్ళు, వాళ్ళు డిఎస్ఎల్ఆర్ తీసుకోవాలి. అసలు ది బెస్ట్ అన్ని చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తిరుపతి నుంచి బయట స్టేట్స్ లో వెళ్ళిన వాళ్ళు, బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళందరికీ తిరుపతి ఇంత బాగుంది అనేది ప్రజెంట్ చేసేవాళ్ళు. ఆ విషయంలో మాత్రం కొంచెం హై క్వాలిటీ పిక్చర్స్కి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. లైక్ ఎవరైనా సమ్ ఫోటోగ్రాఫర్ నేమ్స్ ఏమైనా చెప్తారా అంటే మీకు బాగా ఇంకా మంచిగా ఇచ్చింది? ఫస్ట్ లో వచ్చేసి ఎర్లీ స్టేజ్ అంటే షిరిడీనాథ్ పాలక్ గౌతమ్ మొక్క, అవినాష్ మొక్క మళ్ళా మా స్కూల్ పిల్లలు. తర్వాత వచ్చేసి చరణ్ కర్జీ, సాయి చంద్ర ఫోటో, రాధాకృష్ణ అబ్బాయి వీళ్ళు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు రెగ్యులర్ అనమాట వాళ్ళు. నేను చాలా మంది మిస్ అయ్యిండొచ్చు బట్ దేర్ ఆర్ లైక్ 2 other folks అన్నమాట. చాలా బాగా నేను కూడా ఇచ్చాను. సో అదే చెప్తున్నా కదా, అంటే నాకు ఎక్కువ వీళ్ళు ఎట్లా తెలుసంటే వాళ్ళు నాకు డ్రైవ్ షేర్ చేసేవాళ్ళు. జగదీష్ సో వీళ్ళంతా ఇనిషియల్ టైంలో మంచి ఫోటోగ్రాఫర్స్ బాగా ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఒకసారి ఇచ్చా, లైక్ తొండవాడలో అగస్తేశ్వర స్వామి టెంపుల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అదే ఇంకా సేవ్ చేశారు. మిడ్ నైట్ చేశారు 12 o'clock. నాకు ఇంకా డే గుర్తుంది. లైక్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ అంతా లోకల్ ఫోటోగ్రాఫర్స్ కానీ లోకల్ ఆర్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు సపోర్ట్ చేశారు కంటెంట్ ఇవ్వడం కానీ అట్లా. సో కమింగ్ టు ఇన్స్టాగ్రామ్ జర్నీ ఎలా ఉంది అన్న, లైక్ ఎలా స్టార్ట్ చేశారు?
ఇప్పుడే యాక్చువల్లీ 2017 స్టార్ట్ చేశాను, ఏప్రిల్ 2017. ఓకే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్. ఓన్లీ ఫోటోస్ యాక్చువల్గా. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ ఫేస్బుక్లో చేసేవాళ్ళం. ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ప్యారల్గా ఏం చేసేవాళ్ళం అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వడం చెప్పి పెట్టేవాళ్ళం ఫేస్బుక్లో. అప్పుడు ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి పోస్ట్ కి డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేవాళ్ళు ఫాలో ఇన్స్టాగ్రామ్ మా ఐడి. అప్పుడు ఏమైపోయిందంటే ప్రైవసీ కోసం అని చెప్పి ఫేస్బుక్ అంటే ఎక్కువ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారండి. మూమెంట్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసారు అనమాట ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు పెద్ద టైం పట్టింది. ఇన్స్టాగ్రామ్ యాక్చువల్ గా స్టార్ట్ చేద్దామని చెప్పాడు, నేను వద్దాను. అంటే ఫేస్బుక్ లో ఆల్రెడీ అనమాట. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అందుకే డబుల్ వర్క్ అవుతుంది ఏమో అని చెప్పాడు. ఆడు చేసాడు అవుతుందిలే అని చెప్పి పెట్టేసాడు. ఏదో ఛాలెంజ్ కూడా చేసినట్టు నాకు ఒక 1 year టైం ఇయ్యి 100K అవుతుంది. 100K అప్పుడు ఏంటంటే ఇంపాసిబుల్ చాలా కష్టమైంది సార్. నాకైతే ఇంకో వర్కౌట్ అవుతుంది అనిపించింది. అంటే మెయిన్ ప్రైవసీ చూసుకుంటే ఫేస్బుక్ లో అప్పుడప్పుడే పోతా ఉండింది అనమాట. ఉమెన్ వీళ్ళంతా ఇమేజ్ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తా ఉన్నారు. మనం అక్కడ ఓపెన్ అకౌంట్ పెడదాం, పోస్ట్ చేస్తా ఉన్నాం, మనం చేద్దాం బేసిక్గా. సో అక్కడ మాకు కొంచెం ఫ్రీ లేదంటే సైట్స్ చేయించాను, కొంచెం ఇంట్రెస్టింగ్ తో స్టార్ట్ చేసి ప్లేసెస్ జస్ట్ ఫోటో జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో ఇవి స్టార్ట్ చేసాము 1:1 రేషియో ఫ్లైట్స్ బాగా పిలిచాయి. అప్పుడు ఏంటంటే అప్పట్లో కూడా తిరుపతి ఏం లేవు, 1-2 పేజెస్ ఉండేటివి. బట్ మనమైతే మనం చెప్పాం కదా, ఇప్పుడు మనం ఎడిటింగ్ అనమాట. ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తా ఉన్నాం అనమాట. సో అట్లా ఇక్కడ చేసుకుంటా స్టార్ట్ చేసాము. ఇన్స్టాగ్రామ్ జర్నీ అనేది ఏంటంటే తర్వాత మనకు తెలిసిందే, తర్వాత వీడియోస్ వచ్చినాయి, తర్వాత రీల్స్ వచ్చినాయి. రీల్స్ అంటే ఇప్పుడు ఇంకా ఆగట్లేదు, అనమాట. అసలు మాకు అసలు చూడలేదు కంప్లీట్ గా. నేను కూర్చొని ఏం జరుగుతుందని అర్థం చేసుకున్నట్టే మాకు అసలు లేదు. బట్ ఇప్పటికి చూసుకుంటే 15,000 పోస్ట్ చేస్తాను ఫేస్బుక్ లో. ఇంకా పెద్ద నెంబర్ ఉంటుంది, ఇప్పుడు 10,000 ప్లస్ ఉంటుంది. సో మా ఇన్వెస్ట్మెంట్ అంతా ఏంటంటే ఇది అనమాట, చేసింది అనమాట. సో 50,000 పోస్ట్ కాకుండా కొలాబరేషన్ ఒక 2,000 అయింది ఇది. సో ఇప్పుడు మేము ఎట్లా చేస్తామంటే కొలాబ్స్ కానీ ఏదైనా ఏంటంటే మెయిన్ ఏంటంటే నా పేజ్ నుంచి ఏది పోస్ట్ చేస్తా కానీ ఐ ఫాలో సమ్ టెంప్లెట్ ఉంది. నా టెంప్లెట్ ఇప్పుడు ఉంటుంది. ఈ టెంప్లెట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది బ్రీఫ్ చేయడము లేకపోతే ఎగ్జాక్ట్ పోస్ట్ రివర్స్ చేయడము ఇట్లే ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ మాత్రం డే 1 నుంచి ఈ రోజుకి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. పోస్ట్ కొన్ని సెకండ్ పర్లేదు, ఇది స్టాండర్డ్స్ అన్నమాట. పోస్ట్ ఇలానే ఉండాలి. సో ఆ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు. వీడియో క్వాలిటీ ఆడియో పోస్ట్ లేట్ అయిపోద్దేమో అని కూడా అయితే అవని. బట్ ఇదే ప్రిన్సిపల్, ఇదే కాన్సెప్ట్ తోనే అప్పుడు ఎవరన్నా అది చదవకుండానే అది ఫోటో చూడకుండానే చెప్పేయాలి ఇది వీళ్ళు పెట్టిందని, క్వాలిటీ అది ఉంటుంది. యాక్చువల్లీ అది చాలా సార్లు మాకు చెప్పారు. అందరూ తొందరగా ఎల్లిగా పోస్ట్ చేశారని పేజెస్ వాళ్ళకి మమ్మల్ని అడుగుతారు, ఫాస్ట్ చేసుకోవడానికి మేము పేజ్ చేసుకోవడానికి ఇది నిజమేనా. అంటే ఇంకో పేజెస్ చేసే వాళ్ళకి ముందు మిమ్మల్ని అడుగుతారు. ఎర్లీగా చేసినా ఇంకో పేజ్ లో పోస్ట్ పడితే ఫాలోవర్స్ ఎవరైనా చూస్తారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతారు, మీకు పంపిస్తారు, ఇది నిజమేనా అని అడుగుతారు. మీరు ఎందుకు చేయలేదు మాకు ఇంకా అంత జెన్యూన్నెస్ పోస్ట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆగుతారు జనాలు. ఏమి నాకు ఇప్పుడే కావాలి తెలుసుకోవాలని వీడు కూడా పోస్ట్ చేస్తాడు, నిజమైతే చేస్తాడు కదా, ఏమైతే చేస్తాడు కదా. ఆ విషయంలో మాత్రం కొంచెం పోస్ట్ పడితే ఇది నిజమే. అది నేను చాలా మంది ఇక్కడ విన్నాను. కొంతమంది అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళు నాకే చూపించేవాళ్ళు. నా పేజ్ ఫోటో తీసుకొచ్చి చూపించారు, వీళ్ళు పెట్టారు చూసాము నువ్వు చూసాము అని చెప్తాను. నాకు ఇంకా ఒక మంచి మెమరీ ఏంటంటే నేను బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నా, పక్క సీట్లో కూడా కాల్ చేస్తున్నాను. నాకు వాడు చెప్పలేదు, బట్ నేను అప్పుడు ఫేస్బుక్ లో దాన్ని పెట్టాను, పక్కన నేను కాల్ చేస్తున్నాను.
ఆ పక్కన నా ఫేస్ కాల్ చేస్తుంది, నాకు ఎంతకంటే పెద్ద ఫీలింగ్ ఏం లేదు, పోస్ట్ చేశా స్టేటస్. ఓకే. అప్పుడు స్టేటస్ ఉండేది ఫేస్బుక్, నా పేరు పోస్ట్ చేశాను నేను. సో ఇట్లాంటివి కొంచెం బాగా అనిపిస్తాయి అనమాట. ఓకే. కమింగ్ టు అప్డేట్స్ అన్న, అప్డేట్స్ ఎలా వస్తాయి అన్న? లైక్ ఇప్పుడు అంటే ఇప్పుడు మోస్ట్లీ మన లోకల్ పేజెస్ ఎక్కువ కన్జంప్షన్ అంతా ఇప్పుడంతా అవుట్ ఆఫ్ ద తిరుపతి వాళ్ళే చూస్తారు ఎక్కువ. వాళ్ళంతా కూడా ఐ మీన్ అలాంటి అప్డేట్స్ అంతా ఎలా తీసుకొని వస్తారు? లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇప్పుడు వచ్చి కొంచెం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే తిరుపతిలో వాళ్ళు మమ్మల్ని యాడ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే పిఆర్ వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళ అప్రూవల్స్ తెచ్చుకొని డ్రాఫ్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ ఫైనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. దాన్ని న్యూస్ ఇప్పుడు ఇస్తారు, ప్రెస్ రిపోర్ట్, ప్రెస్ నోట్స్ ఇప్పుడు ఫాలో అయ్యింది. అఫీషియల్ పిఆర్ఓస్ ఉంటారు, ప్రతి ఆర్గనైజేషన్ ఉంటారు. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే మనకు పంపిస్తారు. అంటే మనకు సెట్ ఆఫ్ ఫాలోవర్స్ మంచి నెంబర్ ఉంది కాబట్టి అదొక వే ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇంకోటి అదే నాకు ఇది చెప్పినట్టు అదొక షెడ్యూల్ లాగా ఎర్లీ మార్నింగ్ లేచి ఏం జరుగుతుంది తిరుపతి రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏంటి, అది ఎంత కరెక్ట్ అనేది 2-3 సైట్స్ వెరిఫై చేయడం, చూసి మళ్ళీ పోస్ట్. టీటీడీ అయితే వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్. టీటీడీ మాత్రం ఎప్పుడు ముందు వెనకాల పెట్టింది ఇన్ఫర్మేషన్. అక్కడ తీసుకున్న స్క్రీన్ షాట్ అక్కడ ఉండే మ్యాటర్ అక్కడ వస్తేనే మేము పోస్ట్ చేస్తాం. అది వచ్చే వరకు అంటే అడ్వాన్స్ గా తెలుస్తా కానీ పోస్ట్ చేయండి. తెలుస్తాయి. ఓకే. బట్ పోస్ట్ చేయాలి. ఇదన్నా లైక్ ప్రమోషన్స్ కానీ మీ ఫస్ట్ ప్రమోషన్ ఎవరికి చేశారన్నా? లైక్ అది ప్రమోషన్ అన్నా అవ్వచ్చు కానీ ఈవెంట్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అదే మేజర్ హీరోలు చేస్తాను. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి విజయాన్ని చేసిన ఈవెంట్ జరిగింది ఇల్యూమినేట్ అని చెప్పి. అది అట్లా ప్రమోషన్ కూడా కాదు, జస్ట్ వాళ్ళు ఏంటంటే పోస్ట్ చేయగలరు. జస్ట్ నాకు వాళ్ళు మాకు జస్ట్ మనీ ఇచ్చారు. నేను ఎప్పుడు డిమాండ్ చేయాలి ఏంటంటే ప్రమోషన్ చేసేటప్పుడు టైం కూడా తెలియదు. అప్పుడు అట్లా ఉండేది కాదు. వివేక్ అచ్చుతారు ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా ఈవెంట్ చేస్తున్నారు, బట్ వాళ్ళకంటే మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పేజ్ ఉంది కదా మా అమ్మ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే బాగుంటుంది ఏమో ఇది చేస్తే ఆ అబ్బాయి ఒప్పించి ఆ అబ్బాయి కూడా ఆ ఈవెంట్ హీరో ఉండేది పార్ట్. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అబ్బాయి ఫస్ట్ ఇప్పించాడు అన్నమాట. ఆ అబ్బాయి ఎలక్ట్ అప్పుడు యాక్చువల్గా మేము ఊహించిన పెద్ద నెంబర్ ఇచ్చాడు అబ్బాయి. మేము డిమాండ్ చేయడం ఏం చేయాలి లేదమ్మా, ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, బయట వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటున్నారు, బట్ మీ ఆడియన్స్ వస్తే చాలు అక్కడికి. ఇప్పుడు హైదరాబాద్ వీళ్ళు ఇక్కడ జరిగే ఈవెంట్ ప్రమోట్ చేస్తారు, బట్ అది బాగా ఇచ్చేది. వాళ్ళు మాకు ప్రమోషన్ అమౌంట్ తో పాటు పాస్ కూడా ఎక్కువ రేట్ ఉండేది. ఆ పాస్ లో 5-6 ఇచ్చారు. ఇంకో కాంపిటీషన్ పెట్టి మనం ఇంకొక 6 ఇచ్చారు. అప్పట్లో అంటే ఏం తెలియని టైంలోనే మాకు చర్చని వచ్చేటం అన్నమాట. ఆ తర్వాత ప్రాపర్ ప్రమోషన్ వచ్చేసి విమానం స్విమ్మింగ్ పూల్ అని ఉంది రామకృష్ణ దగ్గర స్కూల్ ఉంది. స్కూల్ రెస్టారెంట్ న్యూ ఇయర్ ఈవెంట్ శ్రీకాంత్ అని చెప్పి ఒక అన్న చేస్తా ఉంటారు ఈవెంట్. ఆయన ఏంటంటే మేము ప్రమోషన్ చేయమని చెప్పాను. లేదు ఇది అట్లా కాదు, చేస్తే అంటే ఈవెంట్ కదా ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతాయి, అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ఆ టైం అంటే అది ఊరు కొంచెం దూరంగా రామకృష్ణ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాను టౌన్షిప్. సో అప్పుడు ఆయన ఫస్ట్ ప్రమోషన్ అనమాట ప్రాపర్. దాని రిజల్ట్ ఏమైందంటే ఆయనకి జ్వరం వచ్చింది. ఎందుకు అంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ తిరుపతి వాళ్ళు చూడలే, చూడు ప్రమోషన్ చేయడం అంతవరకు చూడలే. చూడడం వాళ్ళు ఏమైపోయిందంటే ఆయన క్రౌడ్ హ్యాండిల్ చేయలేక ఆయనకి అసలు హ్యాండిల్ చేయలేకపోయాడు. ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన 300-400 అనుకుంది, అసలు 1000 బీయింది. జనాలు బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ టీంలోనే వాళ్ళు కొన్ని పాసెస్ ఎక్కువ మేడం ఎంట్రీకి ఫర్ చేశారన్నమాట. ఆయన కంట్రోల్ చేయలేక ఫ్యూర్ వచ్చేసింది. ఆయన జాన్స్ ఆడుకొని చేశారు. కొంచెం కోలుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పి అసలు మాకు అసలు కంప్లీట్ అర్థం కాదు. సో ఆ తర్వాత నుంచి ఏమైందంటే ఆయన స్టార్ట్ చేశాడు రెఫరెన్స్ చేయాలి, ప్రాపర్గా చేస్తే బాగుంటుంది, చిన్నదో పెద్దదో చేయించి అట్ల నుంచి స్టార్ట్ అయ్యింది ప్రమోషన్స్.
బార్బిక్యూది అంటే బార్బిక్యూ ఏదన్నా బిగ్గెస్ట్ చేసామంటే Okay. మంచి బ్రాండ్ చేసామంటే బార్బిక్యూ నేషన్ వాళ్ళు ఫస్ట్ టైం తిరుపతిలోకి వచ్చారు. వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి కాంటాక్ట్ అయ్యారు. ఓకే సో కాంటాక్ట్ అయ్యి అడిగారు ఇట్లా చేస్తారా అది ఇది అని. సో నాకు తెలియదు ఇప్పుడు రిటర్న్ లో మనం ఏం అడగాలి డబ్బులు ఏం తెలియదు అనమాట. అప్పటికి చిన్నవాళ్ళు అవునవును అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారేమో అనేసి వచ్చిందే ఆపర్చునిటీ కదా. అవునవును ప్లేస్మెంట్ ఎంత గుడ్ జాయింట్ అది. వాళ్ళతో కలిసి మన ఈవెంట్ లాంచ్ ఈవెంట్ అనమాట బాగా గ్రాండ్ గా చేస్తాం. వాళ్ళ ఇంకా ఆ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ వాళ్ళ మెనూ రికమెండ్ చేయడం కాంటెస్ట్ కూడా వేరే కాంటెస్ట్ రన్ చేయడం 21 విన్నర్స్ ని సెలెక్ట్ చేశాము. ఆ 21 మెంబర్స్ కి ఫ్రీ ఫ్రీ ఫుడ్ అంటే వాళ్ళ ద్వారా ఓపెన్ వాళ్ళ ద్వారా ఓపెన్ చేయించారు. ఫ్యామిలీస్ కూడా లంచ్ అరేంజ్ చేశారు. ఓపెన్ చేయించారు. వాళ్ళకంతా టీ షర్ట్స్ ఇచ్చారు. ఇదంతా బాగా జరిగింది. బాగా జరిగింది ఈవెంట్ అంతా మేము లేదు. ఓకే ఎందుకు అంటే మాకు అదే చెప్తున్నా కదా, అంటే కెమెరా ముందు కూర్చి ఇది మాది స్టేజ్ మాది అని చెప్పి చూపించుకోవడం ఎప్పుడు ఇష్టం లేదు. సో అంటే జనాలకి మనం తెలియాలి అనే ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు ఉండేది కదా. ఏం తెలిస్తే ఏమో తెలిస్తే పెట్టే పోస్టులు అవే పెట్టే వీడియోలు అవే కదా. నేను మనమేం పర్సనల్ ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి చేసేవాళ్ళం కదా. ఆ ఓనర్లు పాపం ఫిర్యాదు అనమాట. మేము లాస్ట్ చెప్పాం మా ప్లాన్ ఏంటంటే పోకూడదు. ఓకే 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 ఫస్ట్ నుంచే రామంటే డబ్బులు రావాల్సింది అది లాస్ట్ మినిట్ లో ఏదో మన పని ఉంది అది అప్పుడు ఇంకా జాబ్ కూడా జాబ్ అప్పుడే స్టార్టింగ్ ఏదో చెప్తూ ఉన్నాం. 27 డిసెంబర్ ఈవెంట్. అప్పుడు మా లోగో మొత్తం ఫస్ట్ టైం అనమాట. అంటే ఓకే అదే మనము ఇక్కడ ఐపీఎల్ క్రికెట్ లో బ్యాక్ సైడ్ వాళ్ళ లోగో మన లోగో కలిపి ప్లకార్డ్ లాగా తయారు చేయాలి. పెద్ద ప్లకార్డ్స్ అన్ని చేసి తిరుపతి వేసేసారు. బాగా చేశారు. అది చూసి మాకు షాక్ అనమాట. ఏంటబ్బా ఇది ఇంత రీచ్ అయిపోతుంది ఎంతమంది తెలిసిపోతుంది తిరుపతిలో మన పేజ్ కూడా అంటే అక్కడికి ఇప్పుడే లోగో కూడా చేసినాం. ఏదో నార్మల్ ఇచ్చిన తిరుపతి ఫాంట్ ఉంది ప్రొఫైల్ పిక్చర్. ఆ లోగో వాళ్ళు అడిగితేనే అనుకుంటా లోగో ఉండాలి మనకి. ప్రాపర్ లోగో చేసి లోగో వచ్చేసి తిరుపతి లడ్డు ఉంది. ఓకే ఉందా అన్న మీకు ఉందా లోగో ఓల్డ్ది ఉంది ప్రొఫైల్ పిక్చర్. తిరుపతి లడ్డు ఉండేది. తర్వాత పాదాలు పెట్టాము. పాదాల వరకు కొంచెం డిఫరెంట్ గా ఉంటాం. మరి దేవుణ్ణి పెట్టి డివోషన్ చేయడం కరెక్ట్ కాదు. తిరుపతిలో డైవర్స్ పీపుల్ ఉంటారు. సో మళ్ళీ కొన్ని రోజులు ఏమనిపించింది అంటే మనం ఈ కంటెంట్ మీద అన్ని కంటెంట్ వచ్చేస్తాను దాంట్లో అని చెప్పి ఇట్స్ మిక్స్ ఆఫ్ టెంపుల్ సరౌండెడ్ బై ట్రయాంగిల్ షేప్ నేమ్ సింపుల్ గా చేసింది. పెద్దగా ఏం అది నేను చేశాను అన్నమాట. బేసిక్గా డ్రాయింగ్ సింపుల్ డ్రాయింగ్ చేసి తర్వాత మళ్ళీ ప్రాపర్ ఆ లోగోనే మార్చుకొని ఒక బాగా కాలువల్ స్టాప్ లాగా అయిపోయింది. ఓకే యా అవును అన్న. లైక్ ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఇంత పెద్ద పేజ్ ఉంది. లైక్ మీ జాబ్ అండ్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న? అండ్ మీరు అండ్ తిరుపతిలో కూడా ఉండరు, మేబీ మీరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. సో హౌ డు యూ మేనేజ్? అంటే అది ఎట్లయిపోయిందంటే పేజ్ అనేది సపరేట్ గా ఒక వర్క్ లాగా అయిపోలేదు. పొద్దున్న లేస్తాము, తింటాము, వర్క్ చేస్తాము, మధ్యాహ్నం తింటాము. ఇది ఒక పార్ట్ అయిపోయింది అంతే. పేజ్ చూడాలి, పోస్ట్ పెట్టాలి, మెసేజ్ రిప్లై ఇవ్వాలి, రెస్పాండ్ అందరికీ అవ్వలేము కానీ ఏదో ఒకటి అవుతూ ఉండాలి. చూసినప్పుడన్నా ఏం జరుగుతుంది, ఈ ఏదన్నా పోస్ట్ పెట్టినప్పుడు అది కమెంట్స్ ఎలా వస్తాయి. డైలీ టాస్క్ లో అది కూడా ఒక పార్ట్. అది ఎప్పుడు అబ్బాయి ఇప్పుడు జాబ్ వచ్చేస్తున్నాము ఇంక ఇది ఎందుకులే, దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాంలే అని ఏమి ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఎక్కడున్నా కూడా ఈవెన్ మేమందరం కాశ్మీర్ కూడా వెళ్ళాం ట్రిప్ కి. అక్కడికి వెళ్ళిన అక్కడి నుంచి పోస్ట్ పెడతాం. ఇక్కడ ఏంటంటే మొబైల్ సిమ్ అలౌడ్ పొచ్చిపడి తీసుకో జియో రైట్ ఇట్లా కాదు. అంటే న్యూ ఇయర్ టైం కాబట్టి తీసుకుంటాయి ప్రాపర్ గా అని చెప్పి పోస్ట్ పెయిడ్ తీసుకెళ్ళి ఇంటర్నెట్ ప్రాబ్లం కాబట్టి కూడా చేశాం. అక్కడ కూడా పోస్ట్ ఇబ్బంది ఏం లేదు. అది ఎక్కడికి వెళ్ళినా కూడా డైలీ 1-2 hours అనేది అది యాక్టివేటివ్ అనేది పర్టికులర్ గా ఏం లేదు. నార్మల్ గా ఫోన్ చూస్తూ ఉంటాను మధ్యలో. సో ఎడిట్ కెమెరా ఉంటారు, లైక్ చేస్తుంది.
నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి ఏ టైంకి చేసుకోవాలో చూసుకుంటాము. సో పెద్ద కష్టమే అనిపించేది లేదు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పుడు మర్చిపోయింది లేదు. ఇన్ఫాక్ట్ ఫిఫ్త్ అనమాట ఫస్ట్ పెట్టింది, ఇది తిరుపతి ఫస్ట్ పెట్టింది తిరుపతి బర్త్డే అని. తిరుపతి బర్త్డే అసలు మళ్ళీ ఆన్లైన్ తెలియదు, ఆఫ్లైన్ లో జనాలకు తెలిసేమో నాకు తెలియదు. నాకు తెలిసి ఇంకోటి లడ్డు కూడా మనమే ఫస్ట్ లడ్డు బర్త్డే కూడా ఫస్ట్ సెలబ్రేట్ చేస్తాం ఆన్లైన్ లో. అది ఫస్ట్ టైం పెట్టినప్పుడు అసలు మొత్తం పొలిటీషియన్స్ అంతా షేర్ చేస్తారు, లోకల్ పొలిటీషియన్స్. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళకి తెలియదు పేజ్ వాళ్ళు పెట్టారనేసి, మన లోగో ఉంటది కదా పేజ్ మీద. ఓకే ఓకే. సో అది సర్క్యులేట్ అవుతున్నప్పుడు చూస్తాము. సో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మేము అప్పట్లో ఎట్లుండే అంటే మేము పోస్ట్ చేసి కంటెంట్ ప్రతి ఒక్కరు వాట్సాప్ లో ఉండేది. ఓకే ఓకే. తిరుపతి బర్త్డే అంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే వాళ్ళు. ఫస్ట్ నేను ఎక్కడ చూసానంటే ఇప్పుడు పెనాల్టీ ఆయన చేసిన బుక్ ని ఈనాడు వాళ్ళు జస్ట్ ఒక మ్యాటర్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో డ్రాఫ్ట్ చేశారు అనమాట. ఆ డే గుర్తు పెట్టుకొని ఆ డే కంటూ ఆ తలపురాణం ఏది ఉందో మొత్తం డీటెయిల్స్ డ్రాఫ్ట్ చేసి తిరుపతి బర్త్డే ఇప్పుడు నువ్వు చూసింటావు నాకు తెలిసి ఎన్ని పేజెస్. అవునవును. బట్ ఫస్ట్ అయితే వీఆర్ ద ఫస్ట్ అంతే. ఆ విషయంలో మాత్రం ఫస్ట్ పేజ్ మనమే పోస్ట్ చేసింది. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేశారు ఎక్కడి నుంచి, బట్ వాళ్ళకి ఏంటంటే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంది అదే రెడీ. అది నేను స్టోరీలో కూడా పెట్టిందా, హైలైట్స్ లో చాలా మొదటి వరకు పెట్టిందా మన రీజన్. సో ఆ హైలైట్స్ లో ఉంది చూడండి అంటే వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు, వాళ్ళకి షాక్ అనమాట. అసలు ఎక్కడ లేదు, ఎప్పుడు లేని ఎక్కడ లేని బర్త్డే వీళ్ళు తీసుకొచ్చారు. ఇట్లాంటివి చాలా చేస్తాం మేము. అట్లే థియేటర్ ఉంది మన దాంట్లో, మన తిరుపతిలో తెలిస్తే అంతా సినిమా పిచ్చాలండి. అది సినిమాలు అంటే ఇంకా 3 పూట్ల చూడమన్నా చూస్తాం, నేను చూస్తా, నాకు ఆ ఇష్టం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఏ థియేటర్ లో ఏ రిలీజ్ ఏ ఇయర్ థియేటర్ కట్టారు, ఫస్ట్ సినిమా ఏమి ఒక పోస్ట్ ఉంది, అది అసలు దీపత్వం రిలీజ్ ఇచ్చింది అనమాట. అసలు ది బెస్ట్ యూనిక్ కంటెంట్. అలాంటివన్నీ వర్క్ చేసేటప్పుడే జరిగాయి ఇవన్నీ. 18 ముందు వర్క్ అయినప్పుడు అప్పుడు వీకెండ్ ప్లాన్ చేస్తాం అనమాట. సండే మార్నింగ్ వస్తుంది స్పెషల్ పోస్ట్ లాగా, అంటే మన టైం ఉన్న దాంట్లో. దానికోసం మేము థియేటర్ ఓనర్తో మాట్లాడాం. ఇప్పుడు అంకులు వాళ్ళ హెల్ప్ తీసుకొని పీజీఆర్ అభిషేక్ అన్న కానీ వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళ థియేటర్స్ లో రిలీజియన్ ఫస్ట్ సినిమా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఫోటోస్ కానీ మొత్తం వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళ కాంటాక్ట్స్ తో ఇంకో థియేటర్ వాళ్ళు ఇట్లా మొత్తం తిరుపతిలో అడ్మిట్ నువ్వు చూసిస్తావు నాకు తెలిసి. అది ది బెస్ట్ యాక్చువల్ గా నాకు తెలిసి. విత్ సినిమా పోస్టర్ థియేటర్ ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నిజంగా ఫస్ట్ అప్రోచ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఆ తర్వాత మిగిలిన ఊర్లు అప్పుడు రీల్స్ లేదు, స్లైడ్స్ అవన్నీ వర్క్ చేసేటప్పుడే చేస్తుంది. ఇవన్నీ ఏమి టైం లేదు. చాలా షార్ట్ స్టోరీస్ చేసేవాళ్ళం, షార్ట్ స్టోరీస్ పెట్టేవాళ్ళం స్లైడ్స్ లో. కొన్ని షాప్స్ ఉండేవి ఫేమస్ షాప్స్, మోనికా జ్యూస్ షాప్ అని, గజేంద్ర, అందరికీ తెలుసు. బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, ఎలా స్టార్ట్ చేస్తారు వాళ్ళ డైరెక్ట్ గా కనుక్కోవడం, తో పాటు వాళ్ళు కనుక్కోవడం, వాళ్ళు చెప్పడం, వాళ్ళ బ్యాక్ స్టోరీ. అది ఒక రకంగా అది కూడా ఫుడ్ బ్లాగ్ లాగే బట్ నాట్ ప్రాపర్ ఫుడ్ బ్లాగ్. జస్ట్ గురించి ఏం చూపించలేదు కానీ ఆ ఫుడ్ ఎవరు చేస్తున్నారు అనేది చూపించేవాళ్ళు. ఆ ఈటరీ ఎప్పటి నుంచో ఉంది ఇట్లా డీటెయిల్ అంటే ఆ విషయం అది బాగా అసలు అందరూ కాన్సెప్ట్స్ అవన్నీ. బాసుంది కూడా ఉంది ఫేమస్, ఐ థింక్ ఇండిపెండెన్స్ ముందు నుంచే ఉందంట. మళ్ళీ ఫుడ్ వచ్చేసి మాకు రేవంత్ చేసాము బ్లాగ్ నుంచి. సో ఆయన ఏం చేశారంటే ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో ఆయన ఏం చేసేది ఫుడ్ చేయాలి ప్రాపర్ గా. సో ఆయన 57 ఎపిసోడ్స్ చేశాడు. అట్లా 3-4 సిరీస్ చేశాడు అనమాట ఆయన. మాకు నాకు తెలిసి ఫ్రీ కంటెంటే 80 వీడియోస్ దాకా చేసింది. ఆయన పేజ్ మా పేజ్ కొలాబ్ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు చిన్న చిన్న ఎడిటర్స్ అన్ని కూడా కవర్ చేశారు, ప్రాపర్ చేసేవాళ్ళు. అంటే చాలా మందికి తెలిసి ఉంటాయి, అంటే ఎక్కువ సర్క్యులేట్ అవ్వవు. మనకి మళ్ళీ ఛానల్ నుంచి చేసామనుకో చూస్తారు, స్టార్టింగ్ అట్లా. సో అట్లా తిరుపతి ఫుడ్ అని ఊరుకూరు ఉండేవాళ్ళు. అది ఫస్ట్ ట్విట్టర్ లో ఉండేది, తర్వాత అక్కడ పోస్ట్ చేసేవాళ్ళు బాగా, మేము ఫాలో అయ్యేవాళ్ళు.
మళ్ళీ ఫేస్బుక్ లో కూడా చేస్తాను నేను. ఓకే ఓకే ఇట్లా ఫుడ్ అంతా వాళ్ళు బాగా కవర్ చేసేవాళ్ళు. ఫుడ్ అరెస్ట్ చేస్తారు, అబ్బాయి కూడా బాగా చేస్తారు. ఇప్పుడైతే చాలా మంది వచ్చేస్తారు. చాలా మంది వచ్చారు. బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తారు. బాగా చేస్తున్నారు. అది దాంట్లో ఏమి చూడడం కవర్ చేస్తా కానీ ఒక వీక్ వాళ్ళు అటు బాగా చేస్తున్నారు, మేకింగ్ బాగా చేస్తారు. లైక్ అంటే గివింగ్ ఆపర్చునిటీస్ ఎలా అన్నా లైక్ ఫుడ్ బ్లాగర్స్కి కానీ ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు తిరుపతిలో, వాళ్ళకంతా ఎలా అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు అండ్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు, అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ వాళ్ళకి మీరు ఛాన్స్ ఇస్తున్నారు. ఏ ఫుడ్ బ్లాగర్ని చూసినా ఏ ఇన్ఫ్లుయెన్సర్ని చూసినా పక్కా ఇట్స్ మై తిరుపతి పేజ్లో వాళ్ళ వీడియో కానీ ఏదో కొలాబరేషన్ అన్నా అవ్వచ్చు, అది వాటెవర్. సో అది ఎలా అన్నా లైక్ మీరు ఇంటరాక్ట్ అవుతారా లైక్ వాళ్ళతో, మాకు ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇవ్వండి అని? ఆ విషయంలో ఏంటంటే నాకు తెలిసి మాకు తిరుపతిలో 500 ఫ్రెండ్స్, ఓకే 500+. చిన్న షాప్ అనుకోవచ్చు. అది మాకు బేసిక్ మార్కెటింగ్ టీం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి యాడ్స్ ఇస్తాం, మేము మీకు చేస్తాము అని చెప్పి ఎవరికి చేయమని. సో మాకు ఎట్లా వస్తాయంటే ఇప్పుడు క్రియేటర్స్ ఉన్నారు కదా, క్రియేటర్స్ వాళ్ళు వెళ్తారు. ఓకే వాళ్ళు అలాగే కొంచెం రెప్యూటెడ్ ఉండాలి. రెప్యూటెడ్ ఎప్పుడు అవుతారు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ప్రెజెంటేషన్ బాగున్నప్పుడు వస్తారు. వాళ్ళ ఓన్ ప్రొఫైల్. ఓకే సో అది చూస్తాం మనం బేసిక్ గా. సో అంటే చాలా మంది చేస్తాం, 100+ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ చూసి వాళ్ళు ఆ హోటల్లో లేకపోతే రెస్టారెంట్ ఇంకోటి వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తారు కూడా ఇంపార్టెంట్. అవునవును. నా పేరు కేజ్రీవాల్ ఉంటే అది కూడా ఇంపార్టెంట్. మేము రియల్ ఎస్టేట్ అలాంటి చేయండి. ఓకే రియల్ ఎస్టేట్ మాకు బేజర్ ఆడియన్స్ 16 years అట్లుంటుంది, 16-28 ఎక్కువ ఉంటారు కదా. వాళ్ళకి నేను ఫ్లాట్స్ అవి చూపుతున్నాను కదా, అవునవును. అలాంటివి మేము చేయండి. రెస్టారెంట్ అనుకో ఫ్రెండ్స్తో కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. అలాంటి కండక్ట్ క్రియేట్స్తో వదిలేస్తాను. ఓకే వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు యాడ్స్, వాళ్ళే తెచ్చుకొని నాకు చెప్తారు ఈ యాడ్ ఉంది, ఈ యాడ్ ఉంది, డైరెక్ట్ పోస్ట్ చేయడానికి లేదు మరి. వాళ్ళకి పంపించాలి ఫైల్ పంపించి క్వాలిటీ. ఇప్పుడు వాళ్ళు ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే ఆ విషయంలో కొంచెం సీరియస్. మనం నీకు ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ చేయడానికి లేదు, ప్రాపర్ ఇది ఉండాలి. సో అట్లుంటేనే కొలాబో లేకపోతే ప్రమోషన్ వీడియోకి అప్రూవల్ ఇస్తారు. సో వాళ్ళ ఇండివిజువల్ మామూలు కంటెంట్ ఏమైనా చేశారు, ఇన్ఫర్మేషన్ ఉంది ఇచ్చారు, దాంట్లో ఏం లేదు. సో మీరు బాగా చేస్తున్నారు, అభివృద్ధి మీరు కూడా నాకు తెలిసి 2-3 టోటల్ 7 చేసాము. అలాంటి ఏ ఈవెంట్స్ ఉన్నా కానీ ఎవరైనా ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. బట్ అది సో అలాంటి ఈవెంట్స్ అయితే మాత్రం మనం ఎప్పుడైనా. అండ్ అంటే ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, మీ ఆఫీస్లో మీరు ఒక పేజ్ రన్ చేస్తున్నారు అని తెలుసా లైక్ వాళ్ళకి? అండ్ ఇప్పుడు మోస్ట్లీ బెంగళూరియన్స్ అంతా ఏంటంటే మనం తిరుపతి నుంచి వచ్చినామంటే అరే దర్శనం అని అడుగుతారు. సో అది ఎట్లా ఉంటుంది అలా అక్కడ? మనం దర్శనం అంటే దర్శనం ఇన్ఫర్మేషన్ వస్తాం, ఏ రోజు 300 బుక్ చేసుకోవాలి, శివాని అది ఫార్వర్డ్ చేస్తాం. అంటే మనకంత శక్తి లేదనమాట. డిటిడి అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. సో మనం ఏంటంటే వాళ్ళు చేసే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వరకు ఛానల్ మనకు అంతవరకే మనం చూస్తాం, అంతకుమించి మనం ఫ్రెండ్స్ అంటే మనం చెప్తాం అన్నమాట. అసలు షాక్ అవుతారు ఇట్లా మామూలుగా 340K వాళ్ళకి ఒక ప్రౌడ్నెస్ వస్తుంది. అంటే వాళ్ళు చూసిట్టారు నా ఫ్రెండ్ యూట్యూబ్ లో 100K ఉన్నాడు, బట్ వాటి పని చేస్తే వాడు 300K అంటే వాడికి ఎట్లా ఉంటుంది. సో అదైతే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు గొప్పగా చెప్తుంటారు. సో అదైతే బాగుంది. లైక్ ఇదన్నా అంటే రీసెంట్గా మూవీలో స్క్రీన్ పైన వచ్చింది 70mm. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న? లైక్ ఫ్రెండ్స్ నుంచి కానీ చూసాక యాక్చువల్గా అంటే శ్రీకారం ఫస్ట్ గౌతమ్ అని ఒక అన్న ఉన్నారు, ఆయన నుంచి కిషోర్ రెడ్డి అన్న ఉన్నారు డైరెక్టర్, ఆయన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు ఆయన డీటెయిల్స్ ఏం డిస్క్లోజ్ చేయలేదు నాకు ఇట్లా ఒక మూవీ షూటింగ్ కి మేము పర్టికులర్ హౌస్ కోసం సెట్ చేస్తామని. మూవీ షూటింగ్ డీటెయిల్స్ కూడా ఏం రివీల్ చేయలేదు. కొన్ని అప్పుడు ఏమైందంటే మేము పోస్ట్ చేసాం అన్నమాట, ఇలాంటి సెటప్ ఉన్నది ఏది అని చెప్పి. వాళ్ళకి లక్కీగా ఏంటంటే ఒకటి రాయచూరు దగ్గర దొరికింది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళది అది ఎప్పుడో జరిగిపోయింది యాక్చువల్లీ. పోస్ట్ చేస్తాం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ మూవీ షూటింగ్ కూడా అయిపోయింది. మూవీ షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అంటే మాకు ఏంటంటే జస్ట్ ఆ పోస్ట్ వరకు మాట్లాడుకున్నాము.
మన పైన కాల్ చేసి ఆ డైరెక్టర్ ఆడనే చెప్పారు లేదు లైక్ ప్రమోషన్ మీరు చేయాలి అన్నారు. ప్రమోషన్ మేము చేయడం అంటే ఏం చెప్తుంది కానీ నాకు అర్థం కాదు. ఓకే. 3 ప్రమోషన్ మనకు కొడతా లైక్ ఇది ఈ మూవీ లైక్ థీమ్ అంతా చెప్పారు అనమాట. ఫార్మింగ్ గురించి ఉంటుంది తిరుపతి పక్కన లొకేషన్స్. ఆ లొకేషన్స్ మొత్తం మనం మూవీలో చేస్తాము. కొంచెం తిరుపతిలో చూస్తే కూడా కొంచెం మంచి బాగుంటుంది అని స్టార్ట్ చేస్తాం అనమాట. మాకు లాస్ట్ వరకు తెలీదు లోగో అనేది స్క్రీన్ పైన ఇస్తారని చెప్పి. సో అప్పుడు ఏమైంది సడన్ గా ఒక రోజు అంతా అయిపోయింది మూవీ మొత్తం అయిపోయింది వాళ్ళు ఫైనల్ లేదా రికార్డింగ్ ఏదో జరుగుతుంది. వెంటనే ఇట్లా ఈమెయిల్ చేసి ఈమెయిల్ పంపించారు. తీరా చేస్తే అది శ్రీకారము సర్వానందం మూవీ అనమాట. రీరికార్డింగ్ జరుగుతుందని చెప్పి ఏ మూవీ అని చెప్పలా. సో ఏది అనౌన్స్ చేయలేదు లైక్ హీరో ఎవరు ఏమి చెప్పలేదు మీకు? జస్ట్ ఇట్లా మీరు చేస్తున్నారు ఇది శ్రీకారము మూవీలేము సో మీరు చేయాలి అన్నారు. సరే అనమాట. ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. అంటే జనరల్ గా గుంపుగా పడిపోతాయి సోషల్ మీడియా పార్ట్నర్స్, మంది మీడియా పార్ట్నర్స్ అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ పక్కన తిరుపతి పేజ్ లో వచ్చిందంటే అది రీజనల్ పేజ్ అంటే మళ్ళీ జస్ట్ అంత జనరలైజ్డ్ గా ఎవరైనా చూసే పేజ్ అలా కదా తిరుపతి కదా పేజ్ అలా మన పేజ్ పడడం అనేది జరగలేదేమో. ఆ విషయంలో మాత్రం కిషోర్ అన్నట్టు కానీ వాళ్ళ తమ్ముడు వినోద్ వాళ్ళిద్దరూ బాగా అసలు ప్రమోషన్స్ ఎట్లా చేయాలి బాగా డిస్కస్ చేసేవాళ్ళు. కుదరలేదు బట్ వాడికి కూడా వెళ్ళింది. చిరంజీవి కేటీఆర్ వచ్చారు తీస్తారు రెగ్యులర్ గా. నాకు తెలిసి వాళ్ళ నెక్స్ట్ సినిమా కూడా ఉండడం. కంగ్రాచులేషన్స్. లైక్ ఇప్పుడు పాండమిక్ వచ్చింది అన్న 2019లో పాండమిక్ వచ్చింది. లైక్ అప్పుడు ఇన్ఫాక్ట్ నేను కూడా వన్ ఆఫ్ ద పేజ్ ఐ నో లైక్ చాలా పేజెస్ చాలా వర్క్ చేసాయి ఎట్లా అంటే హెల్ప్ చేయడంలో లైక్ ప్లాస్మా ఎక్కడ దొరుకుతుంది, బెడ్స్ కానీ బెడ్స్ అవైలబిలిటీ ఇట్లా అప్డేట్స్ అనమాట డిఫరెంట్. అంటే చాలా మంది ప్యానిక్ గా ఉన్నారు. సో అలాంటి టైంలో మీకు ఎలా ఉంది అన్న లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేశారు మీరంతా ఆ టైంలో? అంటే ఇంకా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే సోషల్ మీడియా. ఎందుకంటే అప్పుడు అందరూ లాక్డౌన్ పిల్లల్లో ఉంటారు. ఏదో చూస్తే న్యూస్ ఛానల్ చూడాలి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ లేదు. న్యూస్ ఛానల్స్ లో చెప్పలేము భయపెట్టలేరు ఇలా ఎక్కువ ఉండేది అనమాట. అయిపోయినారు బెడ్లు అయిపోయినాయి అది ఇది అనేది. ఇంకా మనమన్నా కొంచెం జెన్యున్ గా పెట్టాలి ఏం జరుగుతుంది అనేది. ఆ టైంలో తెలుసు అందరికి ఎలా ఉండిందో, ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయో, బెడ్స్ దొరికేవి కాదు, ప్లాస్మా రిక్వైర్మెంట్ ఉండేది, వ్యాక్సినేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉండేవి జనాలకి. మన గవర్నమెంట్ అన్ని చెప్పేయలేదు కదా, చాలా చేశారు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఏదో చేయాలి. సిటిజన్ గా ఇంకా క్లోజ్గా ఉంటాం ఫాలో అవుతుంది. అందుకనేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే అన్ని పేజెస్ క్లబ్ అయ్యాం. అన్ని పేజెస్ ఆ టైంలో ఇంకా కలవాలి అన్ని పేజెస్ కంబైన్డ్ గా వర్క్ చేస్తాం. ఒక పేజ్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఇంకో పేజ్కి రాకపోవచ్చు. కాబట్టి ఏ పేజ్కి వచ్చినా కూడా అది అందరికీ సర్క్యులేట్ అయ్యేది. అందరం పెట్టేవాళ్ళం దాని రిక్వైర్మెంట్. ఎవరో ఒకరు చూస్తే హెల్ప్ చేస్తారు. సో అలాగా ఆ టైంలో చాలా పేజెస్ ఉన్న పేజెస్ అందరూ హెల్ప్ చేశారు. అది పాండమిక్ అంటే అంతే. ఫస్ట్ కేసెస్ రిపోర్ట్ చేసే దగ్గర స్టార్ట్ చేస్తే బెడ్స్ అవైలబిలిటీ, లైక్ ప్లాస్మా అవైలబిలిటీ అంటే వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ అందరికి ఇచ్చారు. హెల్త్ ఆఫీసర్స్ నుంచి వచ్చి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు అన్నట్టు బాగా. అంటే వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రైమరీ హెల్త్ కేర్ లిస్ట్, హెల్త్ సెంటర్స్ లిస్ట్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ వ్యాక్సిన్ చేస్తారు మొత్తం బాగా చెప్తా ఉంది. ఆ టైంలో వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్సే మెయిన్. వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్పుట్స్ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. అవి చూసి మనం పోస్ట్ చేస్తాము. ఫ్లడ్స్ కూడా అంతే అనమాట. ఫ్లడ్స్ మనకు డిసెంబర్లో వచ్చినాయి. 2020లో పాండమిక్ వచ్చింది. ఫ్లడ్స్ వచ్చేసి ఫ్లడ్స్ అయితే ఇంకా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరు మనం తిరిగి చేయలేము కదా, రోడ్లో మనం తిరిగి చేసేది ఏమి ఉండదు. బట్ ఏ కాలంలో ఏం జరుగుతుందో మనకు వచ్చేది ఇన్ఫర్మేషన్. అయిపోయింది, ఇల్లు పడిపోతా ఉంది, లేకపోతే కార్లు కొట్టుకెళ్తున్నాయి, ఇవంతా అయిపోయింది. మనం ఫార్వర్డ్ చేయడానికి ఇప్పుడు మనం పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరో ఒక రెస్పాండ్ అవుతారు. అట్లా మాకు మున్సిపాలిటీస్ ఇచ్చేసారన్నమాట.
ఫలానా జరిగింది కదా, ఎవరు పంపించారు, కాంటాక్ట్ ఉందని చూసుకొని మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము. వాళ్ళు అసలు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు తర్వాత నుంచి మొత్తం బ్లాక్ అయిపోయాయి కదా, ఎక్కడికెక్కడ వెళ్ళడానికి లేదు సిచ్యువేషన్. ఫ్లడ్స్ చేయడం వల్ల ఫ్లడ్స్ నేను ఒక్కటి చేశాను లేదు, అన్ని సైడ్ బాగా చేశాను. అంటే నాకు కొన్ని తెలిసిందంటే తెలియదు. ఇప్పుడు స్పిరిచువల్ తిరుపతి, శశి అన్నది బ్యూటిఫుల్ తిరుపతి, కిషోర్ వాళ్ళు యునైటెడ్ తిరుపతి, అందరూ బెస్ట్ అనమాట. బాగా చేశారు వాళ్ళు, యాక్టివ్ గా ఉండేవాళ్ళు. మేమంతా లిమిట్ పెట్టుకోండి. సో ఇంకా ఇప్పుడు మనకైతే సివియర్ గా ఉండేది. అవునవును, సివియర్ గా ఉంది చాలా. సో కరగంబాడి వరకు వాటర్ ఫ్లో కంప్లీట్ గా ఉంది అనమాట. ఫస్ట్ టైం మనం చూడటము. ఆ టైంలో ఏమైందంటే మేమంతా కలిసే ఉన్నాం అనమాట. ఎవరు ఇప్పుడు ఏం చేయడానికి లేదు, వేరే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడానికి. సో ఆ టైంలో మాత్రం ఇది జరుగుతుంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎట్లా పంపించాలి, హెల్ప్ లైన్ అవే అవి జరుగుతుంటాయి. పోస్టింగ్స్ అంటే అవే ఉంటాయి. ఒక 2 weeks కంట్రోల్ అయ్యే వరకు కూడా ఏం చేసింది లేదు. పాండమిక్ అంటే కంప్లీట్ 1 year బ్రేక్ అనమాట. ప్రమోషన్స్ ఏం చేయలేదు. వాళ్ళు ఏమైనా చేస్తామన్నా కానీ ఆన్లైన్ చేసుకోవచ్చు కదా, అది అయినా కానీ ఏం చేయలేదు. ఆ వర్క్ మనం కంప్లీట్ బంద్ చేసాం అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఇట్లాంటి చేయడం వల్ల ఏమైందంటే మాకు గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కొంచెం ఖేలో కబడ్డీ అని ఒకటి జరిగేది అనమాట, నేషనల్ కబడ్డీ ఈవెంట్. కబడ్డీ ఈవెంట్ మొత్తం చేసామన్నమాట. మనము వాళ్ళు తిరుపతి పోయి అందరికీ అవకాశం ఇచ్చారు. సో అందరూ పార్టిసిపేట్ చేసినారు. డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మనకు మనల్ని స్పెసిఫిక్ గా కోర్ట్ దగ్గరికి వెళ్ళేలాగా ప్రివిలేజ్ ఇచ్చారు అనమాట. మీడియా ఆల్మోస్ట్ మీడియా వాళ్ళలాగా ట్రీట్ చేసి కొంచెం వేరే స్టైల్లో చేయడం మొత్తం చేసి ఈవెంట్ మొత్తం సూపర్ సక్సెస్ చేస్తాము. అది అయిపోయిన వెంటనే మనకు ఫస్ట్ సర్వేక్షన్ జరిగింది. ఫస్ట్ సర్వేక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ అది కూడా అంతే, ఫీడ్బ్యాక్ జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళు సిటిజన్స్. ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతాను, మనం చేయగలిగినంతలో చేస్తాం. యాక్చువల్గా మనం అంటే గ్రౌండ్ లెవెల్లో మనం చేయలేము, ఆన్లైన్ పేజెస్ కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వరకు మన దగ్గర ఉంటుంది, ఎవరిని ఎవరు క్రియేట్ చేయాలని చెప్పి. సో వాళ్ళతో మనకు కార్పొరేషన్ తో మంచి రిలేషన్ ఉంది. సో వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏదైనా మనం చేయగలిగిన ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేసేవాళ్ళం. ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న తిరుపతిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటివి ఎందుకు పోస్ట్ చేయరు ఎక్కువగా మోస్ట్లీ? ఇప్పుడు బేసిక్గా తిరుపతి అనేది ప్రిజెంటెడ్. సో మనకేంటంటే తిరుమల ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాళ్ళని బయట నుంచి మన ఆల్ ఓవర్ ఇండియా చూస్తూ ఉంటారు మన పేజ్. సో నేను పర్టికులర్ నా పేజ్లో ఏంటంటే తిరుమల అప్డేట్స్, తిరుపతి ఎలా ఉంది, తిరుపతిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏ గవర్నమెంట్ చేశారో చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరున్నా కానీ, నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ. సో ఇప్పుడు ఏంటంటే నా పేజ్లో ఇప్పుడు ఇట్లే ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ గా లోకల్లో ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రాబ్లమ్స్ లేని ఎక్కడా ఉండదు అనమాట, ఖచ్చితంగా ఉంటాయి. బట్ నేనేంటంటే నా పేజ్లో ఇట్లే జరుగుతుంది. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ లో నువ్వు న్యూస్ చూడాలని చూడలేదు ఖచ్చితంగా, స్పోర్ట్స్ ఛానల్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేస్తాను. సో నా పేజ్లో ఏంటంటే నాకు ఒక స్టైల్ ఉందండి. ఆ స్టైల్ మా స్టైల్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుందంటే తిరుపతిలో జరిగే డెవలప్మెంట్ చూపిస్తాం. ఎందుకంటే మేము మా తాపత్రయం ఏంటంటే అందరూ దృష్టిలో లైక్ తిరుపతి బాగుండాలి, తిరుపతి బాగుండాలి. ఇప్పుడు యాక్సెస్ ఎలా ఉంది మిగతా సిటీస్ తో పోలిస్తే ఆ కంపారిజన్ లో నేను చూపిస్తాను. ఖచ్చితంగా లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జరిగేవి ఇవన్నీ అట్లా న్యూస్ ఛానల్ ఏవో చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా కవర్ చేస్తాను. కవర్ చేసే ఉన్నాయి, చేసుకోవచ్చు. బట్ మా స్టైల్ అంటూ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. మేమైతే మేము చేయమని అది జనాలు ఎలా వెళ్తుందో మనకు తెలియదు, ఎలా వెళ్ళినా కానీ ఖచ్చితంగా పట్టించుకోము. ఎందుకంటే మేము ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో ఇదే చేస్తాము. ఇప్పుడు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ మేము అది కవర్ చేయాలి. బట్ చేసేది చేస్తాం, కవర్ చేయము అంతేగాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్ ఇరిగిపోయింది, గుంటలు పడిపోయింది, మేము పంపించే వాళ్ళకి పంపిస్తాం, పర్సనల్ గా పంపిస్తాం. మెయిల్ పంపించడమో లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు ఇందాక ఎన్సిటీ వాళ్ళతో అలా నాకు తెలిసిన వాళ్ళకి పంపించడము, వాళ్ళు రెక్టిఫై చేస్తారు వెళ్ళి. అది మేము పోస్ట్ చేసిన దాని వల్ల చేసి మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు అంటే మన తిరుపతి వాళ్ళు చుట్టూ పక్కన పెడితే ఇప్పుడు అందరూ చూస్తారు పోస్ట్ చేయడం వల్ల. రేపు రావాలనుకుంటారు ఎవరు దర్శనానికి, గుంతుందని పోస్ట్ చేస్తా పెద్ద మనం అనుకుంటాడు ఏదైనా గోవింద రసం కూడా వస్తున్నామో తెలియదు. ఇంకా నేను వెళ్ళిన అక్కడగా అనుకున్నా ఆపుతుంది వచ్చి అలాంటి పోస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కవర్ చేయాలి. ఓన్లీ డెవలప్మెంట్ తిరుపతి ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది, ఏమేమి జరుగుతున్నాయి,
కొత్తగా ఇది పెడుతున్నారు అవి పెడుతున్నారు ఇలాంటివి ఎక్కువ పెడతాము. బట్ చెయ్యము అని ఏం లేదు. ఓకే. చేసేది బ్యాక్ ఎండ్ లో వెళ్తూ ఉంటాయి, రెక్టిఫికేషన్ ఉంటాయి. బట్ పోస్ట్ అయితే మేము ఇక్కడ ప్లాట్ఫామ్ సో జనాలు రికగ్నైజ్ చేస్తారా అన్న, లైక్ తెలియదు. ఓకే. చూసిన తర్వాత ఫార్వర్డ్ చేయాలా మళ్ళీ చెప్తున్నా, ఓకే ఓకే అన్న. నీకే వదిలేస్తున్నాం మా రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే. సో అట్లేం లేదు, మేము చూస్తాం తింటాం వస్తాం బాగాలంటే కూడా మేము చేసేది ఏం లేదు, మేము పోస్ట్ ఏం చేయం. మేము ఇన్ఫాక్ట్ మేము ప్రమోట్ చేసిన రెస్టారెంట్లకే మేము వెళ్తాం, వాళ్ళకి తెలియదు మేమే ముందు మాట్లాడతాము అట్లా ఉంటది, కానీ మేము తినేసి వచ్చేస్తాము. ఇప్పుడు ఒక అవకాశం వచ్చి లేదు. ఓకే. వాళ్ళకి పోయి చెప్పడం మేమే ప్రమోట్ చేసిన సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా XY తిరుపతి నుంచి కానీ మీకు కానీ కెరియర్లో? నెక్స్ట్ ఒక ప్రాపర్ మీడియా ఛానల్ లాంటి వెబ్సైట్ అండి. ఓకే. అది ఆల్రెడీ చేసాము, బట్ టైం సరిపోలే. టైం సరిపోదు. ఏంటంటే ప్యాషన్తో చేసేప్పుడు ఏమైందంటే అది బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్. వన్స్ నువ్వు బిజినెస్ అనేది వచ్చేస్తుందంటే నువ్వు 100% తీయలేదు. అక్కడ ఏమైతుందంటే మేము ఫస్ట్ ఏం చేసామంటే ఒక వెబ్సైట్ ప్రాపర్ వెబ్సైట్ చేసి సర్వీసెస్ అన్నిటి ఇంటిగ్రేట్ చేద్దాం. సర్వీసెస్ అంటే ఏదైనా వస్తుంది, ఫోటోగ్రాఫర్, ఫ్రీలాన్స్, వీడియో ఎడిటింగ్, అంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకునేటట్టు అక్కడ అమెజాన్ లాగా అనుకో. అంటే ఇప్పుడు ఎవడో ప్రోడక్ట్స్ ఎవడో కొంటున్నాడు, వాడు జస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, లోకల్ షాప్ ఇట్లా ఇంటిగ్రేట్ చేద్దాం మనం అనుకున్నాం అనమాట. ఎండ్ టు ఎండ్ అంటే ఈ షాప్ వాళ్ళకి ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళ స్టోర్ కి, వాళ్ళ స్టోర్ ని ఆన్లైన్ లో మనం ఇంటిగ్రేట్ చేస్తుంటాం. కొంచెం హై లెవెల్ లోనే ఆలోచించాము. ఇప్పుడు బ్రాడర్ గానే చూసాం కానీ బట్ థింగ్ ఏంటంటే టైం టైం కన్స్టెంట్ ఎక్కువ ఉందన్నమాట. మాకు ఫుల్ టైం మనం లెవెల్ లెవెల్ ఫుల్ టైం కాదు కదా మంది, వర్క్ జాబ్ అదే లెవెల్ పెరిగిపోతే ఏమైపోతుంది అంటే నువ్వు 100% డీలర్. అవునవును. స్టార్ట్ చేసి సగంలో ఆపేయడం ఎందుకు, బ్యాడ్ నేమ్ వస్తుంది జనాల్లో. సర్వీసెస్ అంటే తెలిసిందే, ఎప్పుడు కస్టమర్ పాయింట్ చేయడానికి ఉంటాడు అన్నమాట. నువ్వు అంత చెప్పినాడు ఇంకే అది వద్దు అని చెప్పేసి దాన్ని సెల్ చేసాం. బట్ ఎప్పటికైనా చెయ్యాలి, చేస్తే అంత ప్రాపర్గా చేయాలి. అందుకే టీం కూడా ఎక్స్టెండ్ చేయలేదు, ఇద్దరు అంటే ఇద్దరు ఉన్నాము. ఎందుకు చేయలేదంటే మాకు ఇప్పుడు దొరకాలి, దొరికేవాడు ఎట్లా అంటే మా లైక్ మైండెడ్ ఉండాలి, మాట కష్టపడేటట్టు ఉండాలి. యంగ్స్టర్ అయినా వాడు అట్లా ఉండాలి. ఇప్పుడు నేను ప్రమోషన్స్ చేస్తాను కదా అని చెప్పి వాడు అన్న మీరు ఇంత చేస్తున్నారు అది చేస్తున్నారు మనీ జనరేట్ చేయాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు మనీ కోసం స్టార్ట్ చేయలేదు, నా ఏం అది కాదు. పేజ్ ఉండాలి, పేజ్కి ఐడియా నాకు కాదు, ఇది నా ఏం. ఇట్లా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు ఎవరైనా రెఫర్ చేస్తాను నేను తప్పకుండా. అందుకే చెప్తున్నా అవకాశం ఓపెన్ అనమాట. ఇట్లా ఇంత ప్యాషనేట్ ఉంటేనే పనులు అవుతాయి. మా దగ్గర చేయాలంటే అట్లా ఉండాలి. ఇట్లా కాదు అంటే మాకు వర్క్ అవ్వదు అనమాట. సో నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పని ఉంటే అట్లా. లైక్ అంటే ఇప్పుడు చాలా పేజెస్ ఉన్నాయన్న తిరుపతిలో, ఆల్మోస్ట్ చాలా పేజెస్ ఉన్నాయి. సో మెయిన్ పేజెస్ అంటే ఒక మేబీ ఒక 10 numbers-లో మనం కౌంట్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది అన్న మీకు ఇంట్రాక్షన్ కలిసినప్పుడు? కానీ ఇప్పుడు రీసెంట్గా మనం ఒక ఈవెంట్ చేసాం, సరోవర్లో చేసాం. సో అప్పుడు ఎలా ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఏంటంటే మనం అంతా అభివృద్ధి వేరే ఆల్బిలాకి విలేజ్ చేస్తుంది, బట్ మన అభివృద్ధి అంతా సేమ్ ఉంటుంది. అందరం ఎట్లా వర్క్ చేసుకుంటే అందరూ ప్యాషనెట్గా చేస్తున్నాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను చెప్పి ఇంకొకరు వచ్చింటారు, ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు వచ్చింటారు, వాడు మిస్ అయ్యేది ఇంకొకరు ఫీల్ చేయడానికి వచ్చింటాడు. సో ఇది ఈ కమ్యూనిటీ ఎప్పుడు ఎంత హెల్తీ కమ్యూనిటీ అంటే అందరూ బాగుంటుంది ఈ కమ్యూనిటీలో. సో మనం ఎప్పుడు ఏది మనకు నచ్చింది చేస్తూ ఉంటాము. సో మనకు కాంపిటీషన్ అనేది ఇంటర్నల్గా ఉన్నా కానీ తేరాలని అందరూ ఉండాలని ఎప్పుడు కలిసి ఉండాలి అని చెప్పి చూస్తాము. ఆ విషయంలో అయితే నాకు తెలిసి తిరుపతికి ది బెస్ట్ కమ్యూనిటీ ఉంది నాకు తెలిసి. ఎప్పుడు టచ్లో ఉంటారు, ఎప్పుడు వాళ్ళ ప్రమోషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రమోషన్ షేరింగ్ చాలా బాగా చేస్తారు. నిజంగా చెప్పాలంటే అసలు అన్ని పేజెస్ వాళ్ళు మాకు ఇస్తారు అనమాట. టీమ్కి మీకు చేయండి, మీరు కూడా చేస్తే బాగుంటుంది. సో అట్లా ఉండడం అనేది ఎప్పుడు హెల్తీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ విషయంలో మాత్రం మేము ఫ్రీ హ్యాండ్ అండి. ఎవరైనా అది అంటే వాళ్ళు ఏ కంటెంట్ అయినా కొలాబ్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చేస్తున్నారని చెప్పి. సో ఆ విషయంలో అయితే బాగుంది. క్వాలిటీ ఉండాలి, అంతే క్వాలిటీ ఉండాలి. బట్
క్వాలిటీ సో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను తప్పేం కాదు. అవునవును. నేను ఒక మెయింటైన్ చేసి నువ్వు మెయింటైన్ చేస్తావు అనుకో ఇద్దరం గ్రో అవుతాం ఈక్వల్లీ. ఆపరేట్స్ ఇట్లా తీసుకోవాలన్నమాట. ఏ కంటెంట్ వెళ్తా ఉంది, ఏ కంటెంట్ వెళ్ళకూడదు ప్రాపర్గా నువ్వు ఛానల్ ఇచ్చేసావనుకో ది బెస్ట్ అవుట్పుట్ తిరుపతి నుంచి తెస్తాను. మీరు అర్బన్ స్కెచ్ చేసిన మీరేం చేస్తున్నారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్తున్నారు, ఆ వర్క్స్ మీద వేరు పెడుతున్నారు. సో మీరు అలా ఇస్తున్నారు. ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. ఇట్లా కూడా మళ్ళీ నీ కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. ఎప్పుడు ఇట్లా చూడటానికి ట్రై చేస్తాం. ఎప్పుడు ఆ విషయాల్లో రెస్ట్రిక్ట్ చేయమన్నమాట. సో పర్సనల్గా నువ్వు ఏదైనా చేసుకోవాలంటే మాత్రం కొంచెం అడుగుతాం కదా నాలుగు. బట్ మంచి చేస్తున్నావు అంటే మాత్రం ఇది ఎక్కువ ప్రేరణ ఉంది. ప్రేరణ ఈవెంట్స్ అంతా ఓపెన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా చేసేవాళ్ళు, వాళ్ళు ది బెస్ట్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. మా దగ్గర ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఫస్ట్ ఫేస్బుక్ టైం చూసి చేసేవాళ్ళు. అట్లా అనమాట. హిందుస్థాన్ ఫర్ సొసైటీ అని చెప్పి వాళ్ళ ప్రేరణ యంగిస్తాన్ చాలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు చేసేవాళ్ళు. ఈవెంట్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్ఫార్మెన్స్ బాగా. సో ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం కదా, ఈ షోలో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? ఫాలోవర్స్ ఫస్ట్ మళ్ళీ వచ్చేసి తిరుపతి పేజెస్ కి అండ్ ఫోటోగ్రాఫర్స్ కి మెయిన్ వీళ్ళే కదా ఇంకా పిల్లలు. వాళ్ళే పిల్లలు. నేను చేసాం మీరు చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. సో వాళ్ళ సపోర్ట్ తోనే గ్రో అవుతున్నాము, గ్రో అయ్యాము, జరుగుతాము. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకా మనం మా ప్రిన్సిపల్ సార్ బాగా సపోర్ట్ చేస్తాం స్టార్టింగ్. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ కి, మా పేరెంట్స్ అంటే అగ్రీ యాక్చువల్ మా ఫాదర్ కి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. అంటే మా ఫాదర్ ఏజ్డ్ కదా, సో వాళ్ళకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట. ఈ పేజ్ చూపించి వీళ్ళు పోస్ట్ పెడతారు అనేసి మా నాన్న చెప్తాడు. ఇవన్నీ మంచి అచీవ్మెంట్స్ కదా. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే సపోర్ట్ వల్లే. ఫస్ట్ లో కొంచెం అట్లా అనిపిస్తా కానీ అంటే ఇవాళ నువ్వు రావడం అంటే మంచి విషయం. ఈటీవీ ఇవాళ అది నేను చెప్పలేము ఇంట్లో వరకు లాస్ట్ వరకు. మేము మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్వ్యూ ఇచ్చాము. మంచి ఎండలో ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చినాము. టెలికాస్ట్ నెక్స్ట్ వీక్ అయిపోయింది. 3 days చేసేసారు. ఇంట్లో టీవీ అని చేశాను నేను 9 గంటలకి. వాళ్ళు షాక్. అసలు ఇల్లరు తొందర మామూలు ఏదో వీడియో ప్లే చేయడం వేరు, ఒక యాంకర్ మన గురించి చెప్పడం, మన వర్క్ చూపించడం అనేది ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు అవంతా మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి సడన్ గా యూనియన్ మినిస్టర్ వచ్చింది కాల్ చేశాను. అసలు తెలియదు. కాల్ చేసి నేను ఇట్లా పేజ్ ఫాలో అవుతున్నాను చెప్తాను. అసలు అట్లాంటి నేను ఫస్ట్ 10 నిమిషం షాక్ లో ఉన్నాను. తర్వాత రెస్పాండ్ అయ్యాను. సార్ చెప్పండి సార్. అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ బేసిస్ మాకు సర్ప్రైజ్ షాక్ లేదు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమిటంటే అరే అచీవ్ చేస్తున్నాము, ఏదో చేస్తున్నాము, వచ్చింది, అందరు బాగా చేస్తున్నట్టున్నాం, గుర్తిస్తున్నారు అని చెప్పేసి హ్యాపీ ఫీలింగ్. లాస్ట్ క్వశ్చన్ అన్న, నాకేమన్నా సజెషన్స్ కానీ పీపుల్ ఆఫ్ తిరుపతి సజెషన్స్ కానీ? ఎక్కువ మందిని తీసుకురా, మంచి విషయాలు మాట్లాడచ్చు, తిరుపతి కవర్ పీపుల్ ఆఫ్ తిరుపతి కాబట్టి అది తెలిసి మేము చేసుకుంటాం. చాలా మంది రైటర్స్, డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. మీకు ఏదైనా హెల్ప్ మేము చేయాలన్నా చేస్తాం. తప్పకుండా ఎక్కువ మందితో మాట్లాడచ్చు, ఎక్కువ టాలెంట్ నువ్వు తీసుకురా. నువ్వు ఇప్పుడు రోడ్ మేము చూపించలేదేమో వాళ్ళు ఉంటారు. నువ్వు మన డిస్కషన్ లో చెప్పావు. నాకు తెలిసి అంతమంది రైటర్లు బుక్స్ తో పాటు చెప్తాను. వాళ్ళ ఆర్ట్స్ అవన్నీ ఇవి నన్ను తీసుకురా. మేము చూడాలి, మేము ఫాలో అవ్వాలి, ఇట్లే స్టార్ట్ చేయాలి, మేము కొలాబ్ అవ్వాలి. బాగుంది. ఇనిషియేటివ్ చాలా బాగుంది. నేను 100 చెప్పుకోడి పిలుస్తాను. టూ ఇయర్లీ అనమాట. మేము మళ్ళా కావాలంటే చేద్దాం అన్న. అప్పటికి ఒక 500K అచీవ్మెంట్ చేస్తాం అనమాట. ఇది అదే చెప్పేసి అన్న నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ అని. థ్యాంక్ యూ.